అందరికీ జై స్వామినారాయణ్. మన ఆన్లైన్ సభకి చాలామంది కొత్త వాళ్ళు సభలో చేరుతున్నారు. వాళ్ళు వస్తున్నప్పుడు వారికి స్వామినారాయణ సాంప్రదాయం అన్నది చాలా కొత్తది కాబట్టి, ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో వారికి పూర్తి అవగాహన ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మరలా ఒకసారి వాట్సాప్ గ్రూప్ ద్వారా కాకుండా మన ఆన్లైన్ సభల ద్వారా కూడా వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా ఈ స్వామినారాయణ చరిత్ర సాంప్రదాయం గురించి ప్రతివారం కూడా ఒక ప్రవచనంగా చెప్పుకోవడం శుభారంభం. పరమ పూజ్య సత్పురుష ప్రకట గురు మహాన్ స్వామి మహారాజ్ వారి ఆశీస్సులతో, అలాగే మన తెలుగు ప్రాంతాల యొక్క సత్సంగ అభివృద్ధికి తోడ్పడేటువంటి మన సికింద్రాబాద్ మందిర్ కోటారి స్వామి పూజ్య ఆత్మచింతన స్వామి వారి ద్వారా కానీ వారి ఆశీస్సులతో మనం ఈరోజు మొట్టమొదటి భాగాన్ని తెలుసుకుందాం. అందరూ కొంచెం శ్రద్ధగా కనుక మీరు దీన్ని మనం శ్రవణం చేసినట్లయితే, శ్రవణం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శ్రవణం అంటే వినడమే కాదు, చాలా చక్కగా చెప్తారు మహాన్ స్వామి మహారాజ్ వారు ఈ విషయంలో. వినడం అంటే ఈ చెవిలో విని ఈ చెవిలోంచి వదిలేయడం. శ్రవణము అంటే ఈ చెవిలోంచి విని మనసుకి పట్టించడం, అది మరలా మననం చేయడం. కాబట్టి ప్రస్తుత మొదటి భాగమైనటువంటి శ్రవణాన్ని కనుక మనం శ్రద్ధగా చేసినట్లయితే తప్పకుండా మనకి దాని ఫలితం 100% దక్కుతుంది. ఇన్నాళ్ళు మనం చేసినటువంటి జీవితానికి కన్నా పరమార్థం కృతార్థత ఏమిటో కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మనకి తెలుసు, సనాతన ధర్మం అనే పదం ఈరోజు చాలా ప్రాముఖ్యత చెందింది, బహుళ ప్రాచుర్యం కూడా పొందింది. దాదాపుగా అన్ని వర్గాల వారు దీన్ని వాడుతూ ఉన్నారు. ఈ సనాతన ధర్మాన్నే మన పశ్చిమ దేశస్థులు హిందూయిజం అని పేరు పెట్టి, హిందుత్వ అని పేరు పెట్టి దాన్ని సంబోధిస్తూ ఉన్నారు. అయితే అసలు ఏమిటి సనాతన ధర్మం, ఈ హిందూ ధర్మం అంటే ఏమిటి, మూల సిద్ధాంతాలు దేని మీద ఆధారపడి ఉన్నాయని మనం తెలుసుకున్నట్లయితే, మన మూల సిద్ధాంతాలు మనకు తెలిస్తే వాటి యొక్క రిఫరెన్స్గా మనం మిగతా విషయాలు అర్థం చేసుకుంటే మనకి ఆ బ్రిడ్జ్ అన్నది ఏర్పడుతుంది. అందులో మొదటిది అవతార సిద్ధాంతం. అంటే ఈ సనాతన ధర్మంలో అనగా హిందూ ధర్మంలో మొట్టమొదటిది అవతార సిద్ధాంతం. అంటే పరమాత్మ పైలోకం నుంచి ఈ లోకానికి, భూలోకానికి దిగి వస్తారు, అవతరిస్తారు అని ఒక నమ్మకం. రెండోది విగ్రహారాధన. విగ్రహాలని పూజించడం అనేది మన హిందూ ధర్మంలో ఒక భాగం. భగవంతుణ్ణి, ఒక పరమాత్మని ఒక విగ్రహ రూపం ఇచ్చి ఆ రూపానికి మన షోడశోపచార పూజా విధానాలు ఆగమశాస్త్ర ప్రకారంగా ఆచరిస్తూ పూజ చేసే విధానాన్ని విగ్రహారాధన, విగ్రహమూర్తి పూజ అని కూడా అంటాం. మూడవది కర్మ సిద్ధాంతం. అంటే కర్మ సిద్ధాంతం కూడా మన మీద హిందూ ధర్మంలో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. అంటే మన కర్మను బట్టి శరీరం వచ్చిందని, మంచి కర్మలు చేస్తే మంచి లోకాలకు వెళతామని, అంటే ఊర్ధ్వలోకాలకు వెళతామని, దుష్కర్మలు, దుష్భావనలు, దురాలోచనలు, దురాచరణ చేసినట్లయితే అధోగతి పాలవుతామని, అధోలోకాలకి అంటే యమలోకాలకి, వాటికి పాతాళ లోకాలకి వెళ్ళిపోతామని. అది కూడా నాలుగో సిద్ధాంతం. మూడో సిద్ధాంతం. నాలుగో సిద్ధాంతం అతి ముఖ్యమైనది పునర్జన్మ సిద్ధాంతం. దీంట్లో ప్రతి జీవికి పునర్జన్మ ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పునర్జన్మ ఉంటుంది అనే విషయం కూడా ఈ 4 సిద్ధాంతాల మీద హిందూ ధర్మం నడుస్తూ ఉంది. ఈ 4 సిద్ధాంతాలు మనం దృష్టిలో పెట్టుకొని భగవాన్ స్వామినారాయణ సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ పరబ్రహ్మ పురుషోత్తమ నారాయణుడు స్వామినారాయణ వారి విషయంలో ఈ అవతార తత్వాన్ని ఏ రకంగా చెప్పారంటే, అవతారం అంటే దగ్గరగా ఉండేది అని ఇంగ్లీష్లో అర్థం ఉన్నప్పటికీ సంస్కృతంలో అర్థం ఏంటంటే అవ అంటే దిగి వచ్చుట,
త్రు అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే దాటుకొని దిగి మన దగ్గరికి రావడం, అవతరించారు అంటారన్నమాట. అంటే ఎవరైతే పరమాత్మ అక్కడ ఉన్నారో ఆయన ఈ లోకానికి చెందిన వారు కాదు, ఈ లోకానికి వారు అనుకొని వస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మన సనాతన ధర్మంలో నమ్మేది ఏంటంటే ఎప్పుడెప్పుడైతే పరిస్థితులు దిగజారుతూ ఉంటాయో, ధర్మం బలహీనపడుతూ ఉంటుందో ఆ సమయంలో పరమాత్మ నేను భూమిపైకి వస్తాను, మళ్ళీ ధర్మాన్ని సన్మార్గంలో పెట్టి మళ్ళీ నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి తన కారణ జన్మ అవతార రహస్యాన్ని కూడా పరమాత్మ మనకి శ్రీకృష్ణుడి అవతారంలో భగవద్గీతలో కూడా మనకి చెప్పడం జరిగింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సత్పురుషులను పరిరక్షించడానికి, దుష్టులను రూపుమాపడానికి, ధర్మాన్ని సుస్థిరం చేయడం కోసం నేను ప్రతి యుగమునందు కూడా అవతరిస్తూ ఉంటాను అని చెప్పడం. యుగం అంటే ఇక్కడ కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అని కాదండి. ఆయన వివిధ అవతారాల్లో వస్తూనే ఉంటారు అంశలుగా. అయితే భగవద్గీతలో చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారిని రక్షించడం కోసం, ఎవరైతే అధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళకి శిక్షించడం కోసం కూడా ఆయన భూమిపైకి అవతరిస్తారు అని మనం తెలుస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని భగవాన్ స్వామినారాయణ స్వయంగా వారి దివ్య గ్రంథమైనటువంటి వచనామృతంలో కరియాని ప్రకరణం 5వ వచనామృతంలో చెప్తారు ఇదే విషయాన్ని. అంటే ఆయన ఈ భూమిపై అవతరించినప్పుడు చాలామంది ప్రజలకి, జీవులకి ఆత్యంతిక ముక్తిని ఇవ్వడం కోసం వస్తారు అని. దీన్ని మనం మిగతా ధర్మాలు ఏం చెప్తారంటే, భగవంతుడు పరమాత్మ ఈ భూమిపైకి వచ్చి చేయాలా పని, ఆయన అక్కడే ఉండి చేయొచ్చు కదా, అవతరించి భూమి మీదకి వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయం లోపల ఎక్కడో ప్రతివాడికి కూడా అదొక సందేహంగా, ఒక సంశయంగా, ఒక అనుమానంగా కూడా ఉంటూ ఉంటుంది. అది భగవాన్ స్వామినారాయణ అది గ్రహించి ఆయన చెప్పడం జరిగింది. ఆయన పరబ్రహ్మ పురుషోత్తమ నారాయణుడు దానికి మూడు కారణాలు చెప్పారు. ఈ అవతారం ఎందుకు ఎత్తి భూమిపైకి ఆయన రావడం జరుగుతున్నదో దానికి 3 కారణాలు చెప్పారు. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, తన ప్రియ భక్తులు ఎవరైతే ఉన్నారో, భగవంతుడే లోకంగా, భగవంతుడు తప్ప అనన్య చింతన లేకుండా భగవంతుని కోసమే, భగవంతుడు చెప్పిన మార్గంలోనే నడుస్తూ ఎవరైతే భక్తులు ఉంటూ ఉంటారో వారికి పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని ఇవ్వడానికి భూమిపైకి వస్తారు. అంటే ఆ పరమభక్తులు ఎవరైతే ఉన్నారో, ఏకాంతిక భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మామూలు సుఖాలు, మామూలు లౌకిక వ్యవహారాలు వచ్చేటువంటి ఆనందాలు వారికి రుచించవు. వారికి భగవంతుడికి సంబంధించిన విషయం మాత్రమే అతిగా రుచిస్తుంది, అది మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. వారు ఆ పరమానందాన్ని అనుభవించే స్థితిని ఈ భూలోకంలోనే ఉంటూ కూడా దాన్ని అనుభవించేటువంటి పరిస్థితిని పరమాత్మ వారి కల్పించేదానికి ఒక కారణం. వారు శరీరం తీసుకొని శరీర ధారణ చేసి ఈ భూమిపైకి వచ్చి వారిపైన అప్రమితమైన ప్రేమని కురిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారి ప్రేమ భక్తులకు అందిందో, ప్రియభక్తులకు అందిందో, పరాభక్తులకు అందిందో వారిలో పరమానందం పెళ్ళుబుకుతుంది. ఎప్పుడైతే ఆ పరమానందాన్ని అనుభవించేటువంటి అవసరం, వారి యొక్క అవకాశం వారికి వచ్చిందో వారు దాని నుంచి పక్కకి తొలగే అవకాశం లేదు. వారిలో ఉన్న ఆనందాన్ని, అకారణమైనటువంటి ఆనందాన్ని, ఏమీ లేకుండానే ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఈ మనిషి అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా చూసి లౌకిక వ్యవహారాల్లో మునిగిపోయి చిన్న చిన్న ఆనందాల్లో కొట్టుకుపోతున్నటువంటి మిగతా జీవులు వీరిని చూసి, వీరిలో ఆనంద స్థాయిని చూసి వారిలో కూడా భగవంతుడి మీద ప్రేమ, భక్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ జీవులు ఫర్దర్గా మిగతా వారి యొక్క జన్మ పరంపరలో ఎక్కడో చోట వారు కూడా భగవంతుడి ఆనందాన్ని పొందే అర్హతని పొందుతారు. అదొక కారణం కాక, రెండో కారణం ఏంటంటే, మనకి భగవంతుణ్ణి మన యొక్క ఇంద్రియాల ద్వారా, మనోవాచికాల ద్వారా ఆయన అందుకోవడం, ఆయన అర్థం చేసుకోవడం, ఆయన అనుభూతి చెందడం అది సాధ్యమయ్యే పని కాదు.
ఇంద్రియాలతో, మనకున్న ఇంద్రియాలతో లౌకిక వ్యవహారాలు, లౌకిక విషయాలను మాత్రమే మనం గ్రహించగలమేమో కానీ పంచ విషయాలని, భగవంతుని తత్వాన్ని గ్రహించడానికి మనకి సరిపోవు. మనసు కానీ, బుద్ధి కానీ, శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, ఏ వస్తువు మనలో ఉన్న ఏది కూడా దానికి అర్హత లేదు, దానికి ఆ సమర్థత అన్నది లేదు. అందుకని భగవంతుడు దయతలచి ఈ యొక్క జీవులని ముక్తి కలిగించడం కోసం దీని నుంచి జనన మరణ చక్రం నుంచి, జనన మరణ చక్రం అంటే దుఃఖ నిలయం, ఈ దుఃఖ నిలయం నుంచి వారిని బయటికి తీసి తన దగ్గరికి తీర్చుకోవడానికి, ఆయన ఆనందంలో ముంచెత్తడానికి పరమాత్మ ఆ మనిషి రూపం ధరించి భూమిపైకి వస్తారు అని గధడ ప్రకరణంలో, మొదటి ప్రకరణంలో, ప్రథమ ప్రకరణంలో 78వ వచనంలో కూడా చెప్పారు. అలాగే అంచె ప్రకరణంలో 38వ వచనంలో కూడా చెప్పారు. చూడండి, అంటే ఏంటనమాట, ఈ రెండో కారణం మనం చూసినట్లయితే ఏమిటి, ఆయన శరీర ధారణ చేసి భూమిపైకి వచ్చి వారందరికీ కూడా ముక్తిని కల్పించేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికోసమే ఆయన భూమిపైకి అవతరించాను అని వారి సొంత భాషలో, వ్రజభాషలో రాశారు స్వామినారాయణ భగవాన్. వారు చెప్పారు, ఏం చెప్పారంటే, ఇంతకుముందు అవతారాలన్నీ దేనికి ఉన్నాయంటే అవి ఒక స్పెసిఫిక్ పర్పస్, అంటే ఒక ప్రధానమైన ఉద్దేశంతో అవతారాలన్నీ వారు ఎత్తి రావడం జరిగింది. రాముడు వచ్చాడంటే రావణుని సంహరణ, అలాగే ధర్మ సంస్థాపన. అలా కృష్ణుడు వచ్చాడంటే కంసుడి సంహరణ, మిగతా వారి సంహరణ, వారి యొక్క భక్తుల యొక్క ఆనందం ఇవ్వడం కోసం ఆయన రావడం జరిగింది. కానీ ఈ అవతారం ఏదైతే నేను ప్రత్యక్షంగా అవతారం కాదు, అంశావతారం కాదు, అవన్నీ అంశావతారాలు అయినట్లయితే నేను పూర్ణ అవతారాన్ని, పరమాత్మ స్వయంగా భూమిపైకి తానుగా వచ్చిన కారణం ఏమిటి అంటే మనలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడం కోసం, అజ్ఞానాన్ని నిర్మూలించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, జీవుల్లో ఉన్నటువంటి ఎన్నో కల్పాల నుంచి, ఎన్నో జన్మల నుంచి వారిలో పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ఉదయాన్ని కలిగించి వారికి ఆత్యంతిక ముక్తి అంటే ఏంటంటే ఇంకా పరమానందం చర్మస్థాయికి చేరుకోవడం అన్నమాట. ముక్తి అన్నది జరగవచ్చు, ముక్తి అన్నది జరగడం అంటే ఊర్ధ్వగతికి వెళ్ళొచ్చు, మనం ఊర్ధ్వలోకాలకు వెళ్ళొచ్చు, సరే బాగానే ఉంది. కానీ అక్కడ ఉండలేకపోతారు. ఎందుకని అంటే అది ఆత్యంతిక ముక్తి కాదు. వాళ్ళలో ఉన్నట్టు ఎక్కడ ఈర్ష్య, అసూయ, ద్వేషమో, కోపమో ఏదో చిన్న స్వభావాలు ఉండిపోతాయి. ఆ స్వభావాలతో వాళ్ళు కిందకి దిగజారిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి జయ విజయులు తెలుసు, వైకుంఠలోకం అన్నది విష్ణుమూర్తి ఉండే లోకం. అటువంటి లోకాల్లో ఉన్నటువంటి జయ విజయులకి తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడిగా పుట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకని వారిలో ఉన్న చిన్న అహం అన్నది ఉండి సత్పురుషులైనటువంటి సనక సనాతనులను అవమానించిన కారణంగా, వారిచ్చిన శాపం కారణంగా వారు అక్కడి నుంచి కూడా పడిపోయారు. అంటే ముక్తి అంటే చాలామంది వైకుంఠం చేస్తే చాలు అనుకుంటారు, అయితే కైలాసం చేస్తే చాలు అనుకుంటారు. కాదండి, అక్కడ మళ్ళీ వెళ్ళినా కూడా ఇవన్నీ ఉంటే మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని కేవలం ముక్తి అంటారు కానీ ఆత్యంతిక ముక్తి కాదు. ఆత్యంతిక ముక్తి అంటే అక్షరధామంలో, ముక్తిల ధామం, అందరూ ముక్తులే ఉంటారు, ముక్తులు భగవంతుడే ఉంటారు, పరమాత్మే ఉంటారు. కాబట్టి అటువంటి ధామానికి చేరుకున్న వారు మాత్రమే ఇటువంటి దోషాలు లేకుండా ఉంటారు. కాబట్టి వారిలో అజ్ఞానాన్ని తొలగించి జీవుల్లో జ్ఞానాన్ని పెంపొందించడం కోసమే నేను అక్షర బ్రహ్మని దాటి ఉన్నటువంటి పరమాత్మని స్వయంగా ఈ భూమిపైకి వచ్చాను, మానవుని రూపం తీసుకున్నాను అని చెప్పారనమాట. అంటే అక్షర అంటే ఏంటంటే నాశనం కానిది ఏది కూడా మాయ కింద ఉండదు. మాయ దిగువనున్న అన్ని లోకాలు కావచ్చు, అనంతకోటి బ్రహ్మాండాలు కావచ్చు, దేవతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాశనం అయ్యేవారే కాలక్రమేణా. ఒక్కొక్కరికి ఒక ఆయుష్ ఉంటుంది. మనకు 100 రోజులు, మనకు 100 సంవత్సరాలు అయితే బ్రహ్మకు కూడా 100 సంవత్సరాలు. కానీ ఆ 100 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాలు ఒకటి కాదు. ఆయనకున్న సమయం ఎన్నో కల్పాలు, మహాయుగాలన్నీ గడిచిపోతూ ఉంటాయి. అయినా కూడా ఆయన కూడా అంతరించిపోతాడు. ఇదంతా కూడా ప్రకృతి కింద ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా నాశనం అన్నది అశాశ్వతం. వీళ్ళందరూ కూడా శాశ్వతమైనటువంటి తత్వాలు రెండే ఉన్నాయి. మాయ ఎగువన అక్షరబ్రహ్మతత్వం, ఆ పైన పరబ్రహ్మతత్వం. అంటే బ్రహ్మను కూడా దాటిన ఆత్మను కూడా దాటిన పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వర అని ఏం చెప్తూ ఉంటాం. అంటే మనం ఎవరైతే ఈశ్వరుడు రకంగా అనుకుంటాం, ఆత్మ అనుకుంటాం, ఇవన్నీ దాటి ఉన్నవాడి పరమాత్మ. ఆయన మాత్రమే మనకి అది అందించగలడు అనమాట ఆ స్థితిని. అంటే నేను ఈ భూమిపైన వచ్చిన మూల కారణం ఏమని చెప్పారనమాట, అజ్ఞానము తొలగించుట. జీవులలో ఎప్పటి నుంచో పెరిగిపోయిన అజ్ఞానం అది వాటిని తీసేసి ఆయన మాత్రమే చెప్పాలి. వేదాల్లో కూడా చెప్పింది అదే. వేద అంటే ఏంటి? వేద అంటే జ్ఞానం, తెలుసుకోవడం.
ఏం తెలుసుకోవాలి? ఇదే తెలుసుకోవాలి. ఏమిటి? మనకి ముఖ్యంగా ఈ భూమిపైన మానవ అవతారం ఎత్తిన తర్వాత మనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. మనకంటూ కొన్ని సత్పురుషులు ఉంటారు, అంటే గుణాతీత సత్పురుషులు ఉంటారు. వారిని ఆశ్రయించి వారి ఆజ్ఞ మేరకు మన జీవితాన్ని కనుక మనం ఆచరించినట్లయితే మన ముక్తి మార్గం సానుకూలం అవుతుంది. మనం ఆత్యంతిక ముక్తిని పొందుతాము అని అందులో పదే పదే చెప్పడం జరిగింది. కాకపోతే ఏం జరిగింది? అక్కడ చెప్పబడింది కదా. మరి ఎందుకు పరమాత్మ మరి అవతరిస్తున్నారంటే, అక్కడ స్వామినారాయణ భగవంతుడు మాత్రమే ఇటువంటి గంభీరమైన ప్రకటన చేశారు. ఏమని? నేను ఈ భూమిపైన మనిషి అవతారం ఎత్తి వచ్చి వీరికి ముక్తి మార్గాన్ని చూపిస్తున్నాను, సాధనా మార్గాన్ని చూపిస్తున్నాను. వారు దీన్ని కనుక అనుసరించినట్లయితే వారు అశాంతి ముక్తిని పొందుతారు అని ఘంటాపదంగా చెప్పినటువంటి పరమాత్మ మాత్రమే, స్వామినారాయణ భగవాన్ మాత్రమే విషయాన్ని చెప్పారు. ఇంతవరకు ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇంతకుముందు ఆచార్యులు చాలామంది వచ్చారు. శంకరాచార్య, నింబార్కాచార్య, మధ్వాచార్య, వల్లభాచార్య అందరూ వచ్చారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. భక్తి గురించి చెప్పారు, అద్వైతం గురించి చెప్పారు, ద్వైతం అన్నీ చెప్పారు. కానీ ప్రాక్టికల్గా ఒక సాధనా మార్గాన్ని, ఒక సాంప్రదాయాన్ని, ఒక మార్గాన్ని, ఇలాగా గృహస్థుగా ఉంటే ఇలా ఉండాలి, త్యాగాశ్రమంలో ఉంటే ఈ రకంగా నియమాలు ఈ రకంగా ఫాలో అవ్వాలి, ఈ రకంగా భక్తిని ప్రదర్శించాలి, ఈ శ్రద్ధ ఉండాలన్న విషయాలు మనకేమీ సత్పురుషుని ఆశ్రయించాలని ఇటువంటి మనకి గైడ్లైన్స్ ఏమి ఎక్కడా కూడా ఇవ్వాల. అందరికీ తెలుసుకుంటారు, కానీ ఎవరి పాత్ వాళ్ళే ఫాలో అయిపోతూ ఉంటారు. ఏదో కొన్ని పూజా పునస్కారాలు తప్ప మిగతా విషయాలన్నీ కూడా ఆత్యంతిక ముక్తిని పొందేటువంటి విధానాలు మనకి భగవాన్ స్వామినారాయణ తప్ప ఇంకెవరూ కూడా ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు. అంటే అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? ఆ స్థితి ఏమిటి అన్నదానికి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 54వ శ్లోకంలో చెప్తారు. ఏమని? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి నాకాంక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. మీకు పరం లభించాలంటే, పరమగతి లభించాలంటే, పరమ అంటే అన్నిటిని అధిగమించి అదే అల్టిమేట్ అనమాట. అంటే పరంధాముడి యొక్క ఆ యొక్క లోకాన్ని మీకు అందుకోవాలి అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై, ఇంక సెపరేట్ చేయలేని స్థితిని పొందాలి. ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణుల యందు సమభావం గల అట్టి యోగి నా పరాభక్తిని పొందుతాడు. చూడండి, ఇక్కడ అర్థమైంది ఏమిటి? మనం ఏ స్థితిని చేరాలన్నమాట? అటువంటి యోగి శక్తిని, యోగి భావాన్ని, యోగ స్థితిని చేరాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి మొదట్లోనే చెప్పాడు, గీతల మధ్య అంతా చెప్పి, ముందు యోగివి కావయ్యా, తర్వాత యుద్ధం చెయ్యి అంటాడు. అంటే ఏమిటి? నువ్వు చేయాల్సిన పనులన్నీ చెయ్యి. నీ ప్రారబ్ధవశాత్తో నీకున్నటువంటి పాత జన్మ దీన్ని బట్టో నీకు ఏదో కొన్ని బంధాలు, కొన్ని బాధ్యతలు, కొన్ని వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. అవన్నీ నీ అకౌంట్లో డబ్బులు నువ్వు వాడుకుంటున్నట్టే. చెయ్యి, కాదంట్లా. నీ ప్రారబ్ధం కొద్దీ నీకు వచ్చింది చెయ్యి. కానీ అవి చేస్తూ కూడా యోగివై చెయ్యి. నువ్వు చేసే ప్రతిదాన్ని శరణాగతి పొంది, నాయన ఏం చేస్తున్నా నాకు తెలియడం లేదు, నా ప్రారబ్ధవశాత్తు చేస్తున్నాను, నీ ప్రారబ్ధం నువ్వు అనుకున్నట్టే చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన వరంగానే భావిస్తున్నాను, సుఖమైనా దుఃఖమైనా అన్న విషయాన్ని కనుక ఆలోచించుకొని చేసినట్లయితే వాడు యోగి అవుతాడు. అటువంటి స్థితిలో చెయ్యి. కర్తవ్యంగా చెయ్యి, పనైనా కర్తవ్యంగా చెయ్యి తప్ప దాన్ని నువ్వు మనసుకు పట్టించుకొని చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. అటు యోగ స్థితిని ఎలా పొందాలి? వారికి మాత్రమే నా పరాభక్తిని ఇస్తాను అన్నాడు. పరాభక్తి అంటే పరమగతిని చేరే భక్తిని పరాభక్తి అంటారు. చిన్న చిన్న భక్తులు ఏంటంటే కోరుకునే పూజలు అవన్నీ కూడా దేవతలను కోరుకునేవి, అవి కాదు. పరాభక్తితోనే పరమగతిని చేరగలుగుతాము అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఆ పరమగతిని ఎలా చెందాలి, యోగిగా మనం ఎలా మారాలి, అందుకనే దానికే ఇప్పుడు మహన్స్వామి మహారాజు వారు చెప్పారు. ఏమని? ఓం అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. అది మన యొక్క సాధనా మార్గం. నేను అక్షరుణ్ణి అంటే గుణాతీత సత్పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఈరోజు మనకి ప్రకట గురువు గుణాతీత సత్పురుషులు మహన్స్వామి మహారాజు వారు. వారు నా ఆత్మ, వారు నా ఆత్మ అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ శరీరం నడుస్తుందంటే కారణం ఏమిటి? దానికి ఉన్నటువంటి శక్తి కానీ, యుక్తి కానీ, బుద్ధి అవన్నీ ఎక్కడున్నాయి? ఆత్మలో ఉన్నాయి. ఆత్మ ఎక్కడుంది? నా లోపల ఎక్కడో చిన్న లైట్గా వెలుగుతుంది. చిన్న దీపం వెలిగిస్తే గదంతా ఎలా వెలుగుస్తుందో అలాగే ఆత్మ ఎక్కడో మూల చిన్నగా ఉంది, అణువు కన్నా చిన్నగా లోపల ఎక్కడ ఉంది. దాని ప్రకాశం మటుకు, దాని జ్ఞానం మటుకు బాడీ అంతా ఆవరించి ఉంది. అందుకని ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మన బుద్ధి కానీ, శక్తి కానీ, యుక్తి కానీ నడుస్తూ ఉన్నాయి. అలాగేంటి? శరీర నిర్వహణ కోసం ఆత్మను కదా అక్కడికి మనం లిమిట్ చేసేసాం కాబట్టి ఈ బాధలన్నీ మనకు వస్తున్నాయి. కాదు, నా ఆత్మ ఎప్పుడైతే నేను నా యొక్క సత్పురుషుడు మహన్స్వామి మహారాజు అని అనుకుంటానో,
అప్పుడు నేను అక్షరుణ్ణి అవుతాను. అంటే ఎలా అనుకుంటాను, ఎలాగైతే నేను ఆత్మని శరీరం నడిపించడానికి ఎలా వాడుకుంటున్నానో, పరమాత్మ మన సత్పురుష సంతు మన మహాస్వామి మహారాజు వారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నేను ఆచరించినట్లయితే, ఆయన ఆత్మగా నేను ఉన్నట్లయితే నా ఆచరణని తప్పకుండా నేను ఈ యోగ స్థితిని పొందుతాను. దాని ద్వారా బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థితిని నేను చేరి అప్పుడు నేను ఆ పరమగతిని పొందుతాననే మార్గాన్ని భగవాన్ స్వామినారాయణ స్థాపించారు, ఒక సాంప్రదాయంగా స్థాపించారు. అప్పుడు క్వశ్చన్ రావచ్చు, ఏంటి అంటే, మరి ఆయన ఉన్నంత వరకు ఓకే, అవతారం ఎవరైనా సరే భౌతిక శరీరం వచ్చిన తర్వాత ఈ శరీరం ఎప్పటికైనా నాశవంతమే, దాని ధర్మాన్ని అది పాటిస్తుంది, శరీరం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మరి ఆయన వెళ్ళిపోతారు కదా, మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా అంటే అప్పుడు ఆయన చెప్పారనమాట, పరమాత్మ వచ్చినప్పుడు తన అక్షరధామాన్ని తనతో పాటు తీసుకొచ్చారు. తను ఎక్కడైతే కొలువుంటారో ఆ కొలువైనటువంటి ధామానితో సహా వారి భూమిపైకి వచ్చారు. ఆ ధామమే గుణాతీతానంద స్వామి వారు. గుణాతీత స్వామిని భూమిపైకి తీసుకొచ్చి వారి ద్వారా తన యొక్క ప్రాచుర్యాన్ని, అంటే పరమాత్మ వచ్చినట్టు పరమాత్మను ఎలా భావించాలి, మనం ఎలా పూజించాలి, మనం ఏ రకంగా ఆచరించాలి, ఏ రకం నియమాలు పాటించాలి, ఏ రకంగా మనం ఆ పరాభక్తిని పొందేలాగా యోగిలా మారాలన్న విషయాన్ని, గుణాతీత స్థితిని ఏ రకంగా పొందాలి అన్నదాన్ని వారి ఇక్కడికి వచ్చి 80 సంవత్సరాల పాటు భూమిపై నుండి వారి అన్ని చెప్పడం జరిగింది. అయితే ఆయన కూడా ఆయన పరంపరని కొనసాగించారు. సత్పురుష పరంపర ద్వారా గుణాతీత సత్పురుషానంద స్వామి కంటిన్యూ అవుతున్నారు గురువులో. ఇప్పుడు వారు స్వయంగా మనకి మహాస్వామి మహారాజు వారిలో ఉన్నారు కాబట్టి ఆ గుణాతీత సత్పురుషుడితో మన యొక్క అనుబంధం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. భూమండలం ఉన్నంత వరకు అది నడుస్తూనే ఉంటుంది. ఆ అదృష్టం స్వామినారాయణ భగవాన్ వచనామృతంలో చెప్తారు. ఏమిటంటే 10-11 వర్తాల్లో ఎవరైతే భూమిపైన జీవుడు వస్తాడో దేవుడు ఖచ్చితంగా భూమిపైన ఉంటాడు. మనిషి అవతారం ఎత్తాడు అంటే ఈ జీవుడికి దేవుడు భూమిపైన ఉన్నాడు. వీళ్ళిద్దరికీ బంధాన్ని ఏర్పరచగలిగేటువంటి స్థితి వచ్చినప్పుడు పరమగతి పొందే అవకాశం మనకు ఉంది. ఆ బ్రిడ్జి ఎవరు, ఆ వంతెన ఎవరు, ఆ వారధి ఎవరు అంటే మన సత్పురుష గురువులు. మన అదృష్టం కొలది ఈ సత్సంగం ద్వారా మనం ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, మహాస్వామి మహారాజు వారు కనుక వారితో మనం అనుగామం అంటే సమాగమం అయినట్లయితే, అంటే మనసా వచ్చట కర్మణ వారితో సమాగమం అయినట్లయితే మనకి ఇది చాలా సింపుల్ అయిపోతుందన్న విషయం చెప్తూ భగవాన్ స్వామినారాయణ అటువంటి పరమాత్మ మనకి భూమిపైన వచ్చి అక్షర బ్రహ్మను మనం ప్రసాదించారు. అక్షర బ్రహ్మ తత్వాన్ని భూమిపైన వదిలి వెళ్ళారు. ఆ తత్వానికి పరంపరతో మన సమాగమం చెంది మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన యొక్క ప్రత్యక్ష రూపం సత్పురుష ప్రకట గురు మహాస్వామి మహారాజు వారు. కాబట్టి ఈరోజు మనం ఉపోద్ఘాతం చెప్పడం జరిగింది. సనాతన ధర్మం అంటే ఏమిటి, హిందూయిజం అంటే ఏమంటారు, 4 మన నమ్మక సిద్ధాంతాలు 4 కోళ్ళు ఏమిటి, 4 సపోర్ట్లు ఏంటి హిందూ ధర్మానికి. ఈ 4 నమ్మని వాళ్ళకి హిందూ కింద వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఆధ్యాత్మిక తర్వాత అజ్ఞానం తర్వాత జ్ఞానం తర్వాత అసలు ముందుకే వెళ్ళలేరు. ఈ 4 మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఈ యొక్క సంప్రదాయాలకు వస్తున్నామో, భగవాన్ స్వామినారాయణ ఏ రకంగా భూమిపైన అవతరించిన తర్వాత వాళ్ళ లీలలు ఏమిటి, ఏ రకంగా వారి భక్తులకి ఆయన చెప్పినట్టుగా ఆయన ప్రామిస్ చేసినట్లుగా ఏ రకంగా వారికి ఆనందాన్ని అందించారు, అలాగే ఈ జీవులకి ఈ ముక్తి మార్గాన్ని ఏ రకంగా సూచించారు, ఎంత సులభతరమైన మార్గం ఇచ్చారు, ఏ రకంగా ఈ సంప్రదాయం ఈరోజు ఎంతోమంది జీవులందరూ కూడా ముక్తి మార్గాల్లో ప్రయాణిస్తున్నారో ఈ విషయాన్ని కూడా వారి యొక్క జీవన చరిత్ర ద్వారా మనం వచ్చేవారం వారి యొక్క బాల్యం గురించి, వారి పుట్టుక, వారి బాల్యం అన్నీ తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా మనం చాలా క్లుప్తంగా చెప్తున్నాను నేను. వారానికి ఒక ఘట్టం. వచ్చే వారం ఘనశ్యాముగా వారి బాల్యాన్ని మనం తెలుసుకుందాం క్లుప్తంగా. ఆ తరువాత వారి యోగిగా, నీలకంఠవర్ణి యోగిగా పెద్ద పెద్ద విగ్రహాలను చూసే ఉంటారు ఢిల్లీలో. అక్కడ ఆ వారి యొక్క దేశ సంచారం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇలా ప్రతిదాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ప్రతివారం విడవకుండా మీరు యొక్క దీనికి రండి. నెక్స్ట్ వీక్ కూడా మిగతా వాళ్ళందరూ పిలిచి తీసుకొని రండి దీనికి. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడం అన్నది ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత అయినా అర్థం చేసుకోవాల్సింది ఇదే. అదేదో అవకాశం ఈరోజు వచ్చింది మనకి. కాబట్టి ఇప్పుడు కనుక సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం భగవంతుడి చేసిన స్థాపించిన సంప్రదాయం మనకు వచ్చింది. కాబట్టి సత్సంగం ద్వారా ఆన్లైన్ కూడా అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని క్రమం తప్పకుండా ప్రతి వారం కూడా అందరూ హాజరవలసిందిగా ఆ స్వామినారాయణ భగవానికి మహాస్వామి మహారాజు వారి ద్వారా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మీ అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. జై స్వామినారాయణ. జై స్వామినారాయణ. మన సనాతన ధర్మము